ఈరోజు మన కేంద్ర మంత్రివర్యులు గృహ భవన శాఖ మంత్రివర్యులు శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్జీ గారు కరీంనగర్ విచ్చేస్తున్నారు. ఈరోజు విచ్చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధులలో భాగంగా వివిధ వందలాది కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ కరీంనగర్ను, ముఖ్యంగా తెలంగాణలో ఉన్న కరీంనగర్ను ఇక్కడ మన గౌరవనీయులు మన కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు ప్రాతినిధ్యం వహించిన ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక నిధులు కేటాయించి అది సంజయ్ నగర్ కృషితోనే కరీంనగర్ పార్లమెంటు స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగంగా ఈ నగరానికి వందలాది కోట్ల రూపాయల నిధులు కేటాయించి అనేక అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయడానికి ఈరోజు గౌరవ మంత్రివర్యులు మనోహర్ లాల్ ఖట్టర్జీ గారు కరీంనగర్ వచ్చేస్తున్నారు. దాంట్లో భాగంగానే నిన్న నాన్ వెజ్ మార్కెట్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా పార్కు దగ్గర ఒక ఓపెనింగ్ జరుగుతూ ఉన్నది. అలాగే ఈరోజు ఇక్కడ హౌసింగ్ బోర్డులో కూడా 24 గంటల సదుపాయం. ఒకప్పుడు వారం రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చాయి నగర ప్రజలకు, వారానికి ఒకసారి. ఇప్పుడు అట్లా కాదు. మన కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీలో నిధుల్లో భాగంగా 24 అవర్స్ నల్ల నీళ్ళు, 24 అవర్స్ మీరు నల్ల చెప్పుకుంటే నీళ్ళు వస్తాయి. ఆ పథకంలో భాగంగా ఈరోజు 24,000 కనెక్షన్లు, మామూలు కాదు 24,000 కనెక్షన్లను ఈరోజు కేంద్ర మంత్రి గారు మనోహర్ లాల్ ఖట్టర్జీ గారు ఈరోజు ప్రారంభోత్సవం చేస్తున్నారు. అదేవిధంగా కరీంనగరానికి ఆ కోతిరాంపూర్ దగ్గర ఉన్న డంప్ యార్డు, అది చాలా ఏళ్ళుగా ఆ ప్రజలందరూ కూడా ఈ 4-5 డివిజన్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, రోగాల బారిన పడుతున్న ఆ డంప్ యార్డును పరిష్కరించడానికి కూడా ఈరోజు మంత్రివర్యులు దాన్ని విజిట్ చేస్తున్నారు. దాన్ని తరలించే ప్రయత్నం కూడా చేయడానికి ఈరోజు అక్కడ కూడా విజిట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇంకా అనేక అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయడానికి వందలాది కోట్ల రూపాయలతో ఈరోజు ప్రారంభోత్సవం చేయడానికి మంత్రివర్యులు రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ హౌసింగ్ బోర్డు కాలనీలో పెద్ద ఎత్తున ఇక్కడ ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో వారు సందేశం ఇస్తారు. మన మంత్రి గారు సంజయ్ నాయర్ కూడా సందేశం ఇస్తారు. ఇక్కడ కూడా ఆగిపోతే అభివృద్ధి ఇది నిరంతర ప్రక్రియ. కరీంనగర్కి కేంద్రం కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలంగాణలో కరీంనగర్ ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ సంజయ్ నగర్ ప్రతినిధి కనుక వందలాది కోట్ల రూపాయలతో ముందు కూడా అభివృద్ధి చేసి ఈ తెలంగాణలోనే కరీంనగర్ పార్లమెంటును అత్యద్భుతంగా అభివృద్ధి చేయడానికి సంజయ్ నగర్ నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా సంజయ్ నగర్కి నేను ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా వారికి ధన్యవాదాలు, ఈ ప్రజలందరి తరఫున కార్యకర్తల తరఫున నేను సంజయ్ నగర్కి ధన్యవాదాలు జరుపుతున్నా. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కి ధన్యవాదాలు జరుపుతున్నా. అదేవిధంగా ముఖ్యం మన ప్రధానమంత్రి దేవుడు నరేంద్ర మోదీ గారికి మనం అందరం కూడా ధన్యవాదాలు జరపాలి. ఎందుకంటే మోడీ గారి సూచన, మోడీ గారి చొరవతోటే మనకు వందలాది కోట్ల రూపాయలు వస్తున్నాయి కనుక ప్రత్యేకంగా నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. భారత్ మాతాకి జై, బీజేపీ జై, సంజయ్ అన్న.